గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మేష రాశి ప్రేక్షకులకు స్వాగతం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలానే కృత్తికా నక్షత్రం 1వ పాదం మేష రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనమ సంవత్సరంలో మేష రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి 12వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు కేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలోను, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలోను సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి 4వ స్థానంలోకి కేతువు, 10వ స్థానంలోకి రాహువు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో సంచారము, అంటే మీ జన్మరాశి నుంచి 3వ స్థానంలో సంచారము. జూన్ 1వ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. మళ్ళీ డిసెంబర్ మాసం నుంచి ఆయన వక్రించి కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఈ గ్రహ సంచార రీత్యా ముఖ్యంగా మేష రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన గమనిక, మనం గోచారం ద్వారా గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ బలాలు, అలానే రాహు కేతు బలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అయినా అలానే కొంతమంది మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందండి, అలానే మాకు అష్టమ శని అయిపోయిందండి, మాకు ఇంకా మంచి జరగట్లేదనే కామెంట్ చూస్తూ ఉంటాం. గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో మన లైఫ్ అనేది స్మూత్ గా సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ సమయంలో గురుబలం ఉంటే గనక రెట్టింపు ఫలితాలు వస్తాయి. గురుబలం లేకపోయినా ఈ శుభకారకత్వం వహించే గ్రహదశ భక్తి పీరియడ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ టైం అంతా మనకి స్మూత్ గానే సాగుతూ ఉంటుంది. అదే మన జాతక రీత్యా పాపగ్రహాల దశాభక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది స్మూత్ గా ఉండదు. చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తూ ఉంటాం ఆ సమయంలో. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే మేజర్ గా గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలం కావచ్చు, ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు, వీటి వల్లనే మన జీవితంలో అన్ని జరగవు. బాగా గుర్తుపెట్టుకోండి. అలానే మీరు చూస్తూ ఉంటారు గోచారంలో మీరు ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ మాసంలో బుధాదిత్య యోగము లేదా ఈ సంవత్సరంలో విపరీత రాజయోగం అని చూస్తూ ఉంటారు. అవేవి కూడా గోచారంలో వర్తించవు. మన జన్మజాతకంలో గనక ఉంటే వాళ్ళ దశాభక్తి ఏర్పడినప్పుడు అవి యాక్టివేట్ అయ్యి ప్లానెట్ మనకి యోగదాయక ఫలితాలు అప్పుడు ఇస్తారు. అలానే గజకేసరి యోగం కూడా 100 మందిలో ఒకరికే ఉంటుందండి. మీన లగ్నం, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే గజకేసరి యోగం సంపూర్ణమైన యోగ ఫలితాలు ఇస్తుంది. అన్ని లగ్నాల వాళ్ళకి గజకేసరి యోగం ఉండదు, వర్తించదు. సో దీన్ని వాస్తవాన్ని గుర్తించండి. అలానే శుక్ర మహాదశ పట్టబోతుంది అని అంటూ ఉంటారు. శుక్ర మహాదశ కూడా 100 మందిలో 20% మాత్రమే యోగిస్తుంది. బాగా వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీ పరాభవనమ సంవత్సరంలో మేష రాశి వాళ్ళకి ముఖ్యంగా 12వ స్థానంలో శని యొక్క సంచారము, అంటే ఏళ్ళనాటి శని. జనరల్ గా చెప్పాలంటే 12వ స్థానంలో శని వచ్చినప్పుడు ఆరోగ్యరీత్యా సమస్యలు, రోజువారీ కార్యక్రమంలో కొన్ని చేంజెస్ ని మీరు చూస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫీల్ అవుతూ ఉంటారు. రోజువారీ కార్యక్రమంలో ఏం చేంజెస్ చూస్తున్నాము? రాత్రి పూట తొందరగా పడుకొని పొద్దున తొందరగా లేచి పూజా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ సమయంలో తొందరగా నిద్ర పట్టకపోవడము, తొందరగా లేవలేకపోవడము, శారీరక బద్ధకము, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, అలానే బాడీకి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడము, అంటే నెగ్లెక్ట్ గా ఉంటుందండి. ఈ సమయంలో ప్రతి పని కూడా మనము నెగ్లెక్ట్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో. అలానే ఉద్యోగం చేసే చోటు రహస్య శత్రువులు ఉండడం లాంటిది. అలానే ఉద్యోగంలో
ఏదైనా చాలా ఒడిదొడుకులు ఉద్యోగం విషయాలలో ఇబ్బందుల్లాగా మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది జనరల్ గా మనం చెప్పాలంటే. బట్ మేషరాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ సేమ్ ఇలాగే ఉంటుందా? చాలా మంది ఏనాటి శని అనగానే చాలా భయపడుతూ ఉంటారు. సి ముఖ్యంగా ఇప్పుడు 12వ స్థానంలోకి శని వచ్చారు, ప్రవేశించారు. అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా తెలుస్తుంది. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి గందరగోళ పరిస్థితులు, అవమానాలు, అపవాదాలు, శారీరకంగా ఇబ్బందులు, ఈ రోజువారీ కార్యక్రమంలో చాలా చేంజెస్ చూస్తూ ఉంటారు. పూజలు చేసుకోవడానికి మనసు రాదు. అలానే ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో విఫలం అవడము, ప్రతి పనిలో ఆలస్యం అవడము, అలానే చెడు వ్యసనాలకి గురి అవ్వడము, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అదే అష్టకవర్గ బిందులు 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే వాటిలో డిస్టర్బెన్స్ వచ్చినా వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే ఒక ఆలోచన కూడా మీకు వస్తుంది. ఎందుకంటే ప్లానెట్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. జనరల్ గా చెప్పాలంటే 12వ స్థానంలో శని యొక్క సంచారం అనేది అంత ఫేవరబుల్ గా ఉండదు. బట్ ఎవరికి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎవరికైతే శని మహాదశ శని భుక్తి సమయంలో జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఇంకా తీవ్రత, అలానే అష్టకవర్గ బిందులు కనుక తక్కువ ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇంకా తీవ్రత అనేది శని నుంచి ఏర్పడుతూ ఉంటుంది అని అర్థం. అందరికీ ఇబ్బంది కలిగించదు, అందరూ భయపడాల్సిన అవసరం లేదు. అలానే ఈ గురు సంచారం కూడా అంత మేలు కలిగించే విధానంతో లేదు. తృతీయ స్థానంలో, చతుర్థ స్థానంలో, పంచమ స్థానంలో అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురు సంచారం అంత పెద్దగా ఫేవరబుల్ గా అయితే ఉండదు. తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు సోదరులతో తగాదాలు కావచ్చు, జర్నీస్ ఎక్కువ ఉంటాయి, ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు అనుకుంటూ ఉంటారు, ఏదైనా నేను రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసేసానేమో, దీంట్లో పెట్టుబడి పెట్టకుండా ఉండింటే బాగుండు అనే ఒక ఆలోచన కూడా పెరుగుతూ ఉంటుంది తరచుగా. అలానే విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపించకపోవడం అనేది కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొద్దిగా ఎక్కడో ఒక చోటు ఆర్థికంగా కొద్దిగా కష్టమైన కాలము కొద్దిగా అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో. అంటే ఎవరికైనా ఇచ్చిన డబ్బులు సరిగా తిరిగి రాకపోవడము, వాటి కోసం ఎక్కువ ప్రయత్నాలు చేయడము, ఇట్లాంటివి. ఈ జూన్ 1వ తేదీ తర్వాత చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తారు గురువు గారు. దీన్ని అర్ధాష్టమ గురువు అంటాం. సి 12వ స్థానానికి అధిపతి అయినా, అలానే నవమ స్థానానికి అధిపతి అయిన గురువు ఉచ్చస్థానంలో చతుర్థ స్థానంలో ఉండడం అనేది ఆకస్మికంగా గృహ మార్పిలు, అంటే సడన్ గా ఇల్లు మారడము, ఇల్లు కొనుగోలు చేయాలనిపించడము, లేదా ఏదైనా వాహనం కొనుగోలు చేయడము, లేదా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము. అది కొనుగోలు చేసినప్పటికీ లోన్తో కూడిన కొనుగోలు అయి ఉంటుంది. అప్పులు చేసి కొనుగోలు చేసే ఆస్కారాలు ఉంటాయి. మళ్ళీ దాన్ని ఎలా తీర్చాలి టెన్షన్ మొదలవుతుంది. ఉద్యోగం చేసే చోటు కూడా ప్రశాంతంగా ఉండలేకపోవడము, ఉద్యోగం కోల్పోవడం లాంటిది కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. చతుర్థ స్థానంలో గురువు రాగానే అష్టకవర్గ బిందుల్ని చెక్ చేసుకోండి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే ఒకలాగా ఫలితాలు, 3, 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే ఒకలాగా ఫలితాలు. సో అష్టకవర్గ బిందులు తక్కువగా ప్రామిస్ చేసి ఉంటే మాత్రం ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, ఉద్యోగం విషయంలో చిక్కులు ఎదురవుతాయి. అలానే వాహనం లేదా ప్రాపర్టీ కొనుగోలు చేసి దాంట్లో అప్పులు చేసి దాంట్లో మళ్ళీ ఇబ్బందికి గురి అయ్యే సూచనలు, ఇట్లాంటివి ఏర్పడే సూచనలు ఉంటాయి. ఏంటండి మీరు చతుర్థ స్థానంలో గురు రాగానే బాగుందని చెప్తారు, మీరేంటి ఇట్లా చెప్తున్నారు? మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చతుర్థ స్థానంలో అర్ధాష్టమ గురువు మానసిక ప్రశాంతంగా ఉండలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏది కొనుగోలు చేసినా అది అప్పులతోనే చేస్తారు. సో కొనుగోలు చేసినప్పటికీ అది పెద్దగా మీకు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో పెద్దగా మీకు బాగా అనిపించదు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎందుకు తీసుకున్నానో, ఎందుకు చేశానో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఫికల్ మైండెడ్, చంచల స్వభావం ఏర్పడే సూచనలు కలిగిస్తుంది ఈ సమయంలో. అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ మీకు గురుబలం వస్తుంది. అలానే విద్యార్థులకు కూడా చదువుల పట్ల అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఈ సమయంలో. ఎస్పెషల్లీ 6, 7, 8, 9వ క్లాస్లో చదువుకునే పిల్లలు చాలా అశ్రద్ధగా చూపించడము. అలానే వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అర్ధాష్టమ గురువు, చతుర్థ స్థానంలో గురువు, అలానే 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వాహనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురువు పంచమంలోకి ప్రవేశిస్తున్నారు. ఇది ఈ కాలం ఏదైతే ఉందో కాస్త కొద్ది రోజుల పాటు మీకు ఊపిరి పీల్చుకోగలుగుతారు. అగైన్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మళ్ళీ గురువు గారు చతుర్థ స్థానంలోనే వక్రించడం అనేది మళ్ళీ ఆరోగ్య విషయాలలో, అలానే ఇంటికి సంబంధించిన ఒత్తిడులు,
తల్లి ఆరోగ్య విషయాలలో కాస్త ఇబ్బందులు పడే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ ఒక మేషరాశిలో పుట్టిన అశ్విని నక్షత్ర జాతకులకు గురు సంచారము శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18 నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 31వ తేదీ వరకు బాగుంటుంది. ఈవెన్ చతుర్థ స్థానంలో సంచారం చేసే సమయంలోనూ కూడా వీళ్ళకి పెద్దగా డిస్టర్బెన్సెస్ అని అనిపించదు. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? శని సంచారం ఈ సంవత్సరం మొత్తం శని వలన ఇబ్బందులు ఉండవు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అలానే మేషరాశిలో పుట్టిన భరణి నక్షత్ర పాదుల జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? గురు సంచారం ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు బాగుంటుంది. మార్చి నుంచి బాగుంటుంది. అలానే ఆగస్ట్ 19వ తేదీ నుంచి మళ్ళీ వీళ్ళకి అక్టోబర్, నవంబర్ వరకు గురు సంచారం అనుకూలిస్తుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత శని సంచారం కాస్త అనుకూలిస్తుంది. మే 17 వరకు కాస్త ఇబ్బందులు ఉంటాయి. అలానే కృత్తికా నక్షత్రం 1వ పాద జాతకులకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18 నుంచి ఆగస్ట్ 19, అలానే అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ ఎండింగ్ వరకు గురు సంచారం చాలా అనుకూలిస్తుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఈ మేషరాశిలో పుట్టిన ప్రతి జాతకులు, ప్రతి నక్షత్రం వాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మృత్యుంజయ మంత్రం చదువుకోండి. మృత్యుంజయుని ఆరాధించండి. కాలభైరవ అష్టకం ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం నమ శివాయ ఈ సంవత్సరంలో ఎన్ని లక్షల సార్లు చదువుకుంటారో అంత మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.